ఇస్రో చేపట్టబోయే మంగళయాన్ 2 మిషన్ గురించి మాట్లాడుకుందాం. మంగళయాన్ 2 అనేది భారతదేశం యొక్క స్పేస్ మిషన్. ఇందులో రోవర్‌ను మార్స్‌పై ల్యాండ్ చేయడానికి చేసే మొదటి ప్రయత్నం. 2013లో విజయవంతమైన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఆధారంగా రూపొందించబడింది. ఈ మిషన్‌లో ఉండే భాగాలు: 1 ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఆర్బిటర్ మార్స్‌ను ఆర్బిటర్ నుండి అధ్యయనం చేయడానికి, ల్యాండర్ మార్స్ ఉపరితలంపై రోవర్‌ను ల్యాండ్ చేయడానికి, రోవర్ మార్స్ ఉపరితలాన్ని అన్వేషించడానికి. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణ్ గారి ప్రకటన ప్రకారం మంగళయాన్ 2 మిషన్ 2030లో లాంచ్ అవుతుంది. ఎందుకు 2030లో అంటే మార్స్, ఎర్త్ మధ్య సరైన లాంచ్ విండో కోసం మరియు అడ్వాన్స్ లీడింగ్ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ఆ సమయం పడుతుంది. మంగళయాన్ 1 మిషన్‌ను 5th ఆఫ్ నవంబర్ 2013లో విజయవంతం చేశారు. మంగళయాన్ 1 మిషన్ వలన మార్స్ ఆర్బిట్ చేరిన మొదటి ఆసియా దేశంగా భారత్ నిలిచింది. మొదటి ప్రయత్నంలోనే మార్స్ మిషన్ విజయవంతం చేసిన దేశంగా భారత్ నిలిచింది. మంగళయాన్ 1 మిషన్ వలన మార్స్ అట్మాస్ఫియర్ సర్ఫేస్ మరియు మినరల్స్ పై విలువైన డేటాను మనం సేకరించగలిగాం. మంగళయాన్ 2 యొక్క గోల్స్ ఏంటంటే: 1 మార్టియన్ జియాలజీ, క్లైమేట్ మరియు సర్ఫేస్ కంపోజిషన్ అధ్యయనం చేయడం, ఆటోనామస్ ల్యాండింగ్ సిస్టమ్ మరియు రోవర్ మొబిలిటీని పరీక్షించడం, ఇంటర్ ప్లానటరీ ఎక్స్ప్లోరేషన్లో భారత స్థానాన్ని మెరుగుపరచడం. ఇది భారతదేశం ఇటీవల విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్ 3, ఆదిత్య L1 మరియు నిస్సార్ తర్వాతి అడుగు. మంగళయాన్ 2 మిషన్ మార్స్‌పై ల్యాండ్ చేసే సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్‌ను నిలబెట్టింది.